మక్కట్టు పాలాంబరం పాలంబరం పాలామృతం అని వస్తుంది నాకు. అమృతంలానే ఉంటుంది తింటే. ఇక మక్కట్టు మమ్మీ ఇక పాతకాలం రెసిపీస్ అన్ని మీ ముందట పెట్టాలని మమ్మీ వేసేసింది. ఇవి మరి ఇది ఎవరు మర్చిపోవద్దు తెలుసో మనం. తెలియదు. మరి ఈ పాలంబరం అన్నది తెలంగాణ ఫుడ్. పాతకాలం నానమ్మ రెసిపీ. మా నానమ్మ రెసిపీ. మీ నానమ్మ రెసిపీ సూపర్. మస్తుందమ్మా. అద్దరిపోయింది టేస్ట్. అప్పట్లో మస్తు అంటే మస్తుంది. తిండి మధురం ఉంటుండే, తక్కువ ఖర్చులా మంచిగా తినేటట్టు, అందరు తినేటట్టు, కుటుంబాలు తినేటట్టుగా చేస్తారు. ఎంత కమ్మ ఉందోనే మమ్మీ. బాగుంటది. అట్లా చేస్తే మేము గిన్నెలు పోసుకుంటే తింటుంటిమి. ఏంటంటే ఇక పాలంబరం ఎక్కువ కథం చేస్తుంటిమి. ఎంతమంది నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇది ప్రాసెస్ అన్నది తెలంగాణ ప్రాసెస్ తోటి మీ ముందుకు వచ్చిన. మేము చిన్నతనం నుంచి తిన్న ప్రాసెస్ ఇది. ఇక ఎందుకంటే ఇప్పటిలో గుర్తుందో గుర్తులేదో పాతకాలంది మేము ముందు పెట్టాలని నా ఆరాటం. ఎందుకంటే ఇప్పుడైతే దేవుని కాడ మక్క కంకులు పెట్టుకుంటాం కదా, వినాయకుని కాడ పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటే ఇప్పుడు వినాయకులు అయితే మొత్తం కంప్లీట్ వేస్తున్నాం. మళ్ళా ఆయననైతే ఇక వాటల్లో అయితే నిమజ్జనం అయితే వేసుకుంటున్నాము. ఇక అవన్నీ మనం జీన్సులు ఉంటాయి కదా, ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి. ఏ గ్యారెలు అయితే ఎప్పుడు చేసుకుంటుంది మక్క గ్యారెలు. ఇక మనలో అయితే ఉన్నాయి కదా అవి. ఇక అవి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు రెసిపీ అన్నది దాని పాతకాలంలో మా బాపమ్మ వేసింది. ఇక అప్పుడైతే మక్కేస్తారు. మక్కేస్తే అది ఏడెత్తుల గడ్డలన్నీ ఉంటుండే, ఇట్లా పాలోలు ఉంటుండే, అవి అన్నీ ఒలుస్తుండే. ఒలిసి ఇక మక్కట్లు పోతుండే. మక్కట్లు పోసి ఇక పాలంబ్రం అని చేస్తే అది ఇంత మధురంగా ఉంటుంటేనో తింటుంటే. ఇక నాకైతే అది మనము ఇప్పటి పిల్లలకు గుర్తులేదు. ఎందుకు ఆ పాతకాలంది ముందు పెట్టాలి కదా, మేము తిన్నది పెట్టాలి కదా అని మీ ముందుకు వచ్చి ఇక ఇప్పుడైతే ఇక చేసేది ఎట్లా రెసిపీ అన్నది మీకు చూపెట్టాలని నాకు బాగా ఇష్టం. పాతకాలం మీ ముందు పెట్టాలని నాకు ఇష్టం. ఎందుకంటే మీరు మర్చిపోయినాయి. పిజ్జాలు కాదు, బర్గర్లు కాదు, ఏది కాదు, అవన్నీ ఇప్పుడు బ్రెడ్లతోటి తింటోరు. కానీ ఇవి న్యాచురల్గా ఎట్లా తిందామన్నది చేనులకెళ్ళి తెచ్చుకొని ఒలుసుకొని ఉడకబెట్టుకుంటుంటిమి కంకులు. ఇక ఇట్లా మాకు గెరలు చేసుకుంటుంటిమి, అట్లు చేసుకొని పాలంబరం చేసుకుంటుంటిమి, ఇట్లా చేసుకొని తింటుంటిమి. ఇక అట్లా తింటుంటిమి. చేనులకెళ్ళి వచ్చిన కంకులు లేతయి చిగురు వాళ్ళు తీసుకొస్తే అవి ఒలిస్తే ఉడకలు రాకుండా పాలోలే. ఇక ఆయన స్వీట్ కన్ చేశారమ్మ మీరు వాళ్ళన్న. స్వీట్ కన్ చేస్తే ఈ అట్లు రావు. స్వీట్ కన్ చేయకుండ్రి, మనము మక్క గెరలు చేసుకుంటాం చూడు, అవే మక్క కంకులతో చేసుకోండి. ఇవి స్వీట్ కనియా కాదా అని తెలుసుకొని చేసుకోండి. ఎందుకంటే రాలేవు మాకు, నీకు వచ్చినాయి అమ్మ కంకులతో చేసినాం కదా అని అంటారు. ఒక విషయము మీకు క్లియర్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది. తర్వాత మాకు రాలేవమ్మా అంటే అవి రాకుండా ఉండయి, వస్తాయి. ఇది విషయం. ఇక ప్రతిది ఉడక ప్రాసెస్ అన్నది మీకు చూపించాలని నాకు ఇష్టము. ఇక ఏంటంటే ఇది ఎట్లా చేస్తా, ఏం చేస్తా అన్నది ప్రతిది ఉడక మీకు చెప్పాలని. ఇక ఏంటంటే పాతకాలం ఫుడ్ ఇది, తెలంగాణ ఫుడ్. తెలంగాణ అయితే పిచ్చిగా చేసుకుంటాం, అంత బాగుంటది. ఇక అంత తెలంగాణ అథెంటిక్ రెసిపీ. ఏంటంటే ఇక చేనులకెళ్ళి మక్కంకులు జూడు తీసేదాకా అది ఏంటంటే కోసి నుంచి స్టార్ట్ చేయాలి. అవి మొలిసి నుంచి కానీ ఇత్తులు మొలిసి నుంచి స్టార్ట్ చేస్తే అంటే మేము ఎన్ని రకాలు బూరుతోటి కాల్చుకుంటుంటే చేనుల. ఇక ఇట్లా తింటుంటిమి, ఉడకబెట్టుకొని తింటుంటిమి, ఇట్లా మక్క గెరలు చేసుకుంటుంటిమి, ఈ పాలంబరం చేసుకొని అట్లు పోసుకుంటుంటిమి. ఎన్ని రకాలు చేసుకొని తినాలి, అన్ని రకాలు. ఇవైతే హెల్దీ ఫుడ్, హెల్దీ బుట్టు తోటి మేము ముందుకు వచ్చిన. ఇది పర్దిపేటలో ఎక్కువ మక్కనే పెడదురు, అమ్మమ్మలు మక్కనే పెడతారు. మా పాపమ్మ పాలంబరం చేసి ఇట్లా అట్లు వస్తుండే. అట్లా చెరుకు ఒక గడ పట్టి ఇట్లా మొత్తం అందక పొట్టు తీసేస్తుంది. తింటుంటే ఎంత మధురం. అప్పుడే ఇరుసుకొని అప్పుడే చెరకట్టెలు తింటుంటే అంత మంచిగా. డాడీ గుర్తు చేసిండే మమ్మీ. మీ మమ్మీ చెరగడ తినేటప్పుడు చూడాలిరా, ఇట్లా ఆ పండ్లతోటి తీసిస్తురా. నాకు పొట్టు తీయరాకపోతే చిన్నప్పటి నుంచి తిన్నాము చెరకట్టెలు. చెరకట్టెలు తీసుకోవాలి, తినాలి. మళ్ళీ బెల్లం అంటే అప్పుడు చెక్క బెల్లం తీసుకొని తినాలి. ఉడుకు బెల్లం వస్తుంటే ఆ చెక్క బెల్లము ఇట్లా దాంతో పట్టి ఇట్లా తీసుకొని తింటుంటిమి. అంత బాగుంటుంది. మోరుండలు కట్టుకుంటుంటిమి. మోరుండలు బెల్లము ఆడేటప్పుడే మోరుండలు కడుతుంటిమి.
అది కడుతుండే అమ్మమ్మ. మోరుండలు అంటే అది మక్క వేయించి అలా పుట్నాలు ప్యాలాలు అన్ని వేసి మోరుండలు కడుతుంది. ఇప్పుడు మోరుండలు అంటే ఎవరు తెలియదు కావచ్చు కానీ నేను చేసి చూపిస్తుంది. మక్కలు వేయించాలి, వేయించి అవి మనము గ్రైండ్ చేస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇసుదురు ఇసిరి అది తీసుకుపోయి బెల్లం తోటి ఆడ బెల్లం అండంగా బెల్లం తోటి ప్యాలాల ముద్ద కాదా, అది మోరుండ అంటే వేరేనా? జాతరలలో వాటిలలో అమ్మేటివి కాదు, అవి ఉడక కట్టుకుంటుంది. ప్యాలాలతో ఉడక కట్టుకు ఆ బెల్లం అన్నప్పుడు ఎన్ని రకాలు కట్టుకోవాలి అన్ని రకాలు కట్టుకుంటుంది, అంత మంచిది తింటుంది. ఇది విషయం. మోరుండలు అంటే అవి మక్కలతోటే వేయించి కడుదురా మోరుండలు. అందులో పల్లీలు వేసి ఇవి మంచిగా ఉంటుండే. చేసుకుంటే మాట్లాడదాం ఇక ఎన్ని విషయాలు నేను ఒక రైతు బిడ్డ లెక్క తిన్నదాన్ని. మీకు ఏంటంటే రైతు గురించి అంటే మొత్తం చెప్తా ఇది విషయం. రైతులు ఎట్లా తింటాం ఏం తింటాం అన్నది ఇక మాకైతే ఇక మాది ఏది వండితే దాంతో అన్ని రకాలుగా పెసరకాయ అప్పుడు పెసరకాయ ఉడకబెట్టుకున్నాడు, బొబ్బరికాయ అప్పుడు బొబ్బరికాయ ఉడకబెట్టుకున్నాడు. అన్ని మంచి చేలకి తెచ్చి బొబ్బరికాయ ఉడకబెడితే తీసుకుంటే తింటుంటే ఎంత మంచిగా ఉప్పేసి ఉడకబెడుతుండే అమ్మమ్మ, అంత మంచిగా అన్ని ఉడకబెట్టుడు. అది ఎంత ఆరోగ్యము. ఇప్పుడు ఆ తిండి అది ఇది అన్ని కలిపి తిండి విషయం. సరే చూపిస్తుందా అవన్నీ చెప్పాలంటే ఇంకా కథ పెద్దగా ఉన్నది. అది చాలా నడవని కథనైతే నడవని. ఇది ఏమేం కావాలో చెప్తా. పాలాంబరం ప్లస్ అది మక్కట్టు రెండింటికి కావాల్సినవి. బియ్యం పిండి తీసుకుంటా. అయ్యో తీసుకోలేదు. చెప్తావు మమ్మీ ఏమేమి కావాలన్నా? నేనైతే 2 గంటల ముందు బియ్యం నానబెట్టేసుకున్నా. పాలాంబరంకు ఇట్లా నానబెట్టుకోండి. ఒక టీ గ్లాస్ అంటే గిలాస చూపిస్తా నేను తర్వాత పట్టేటప్పుడు. ఇదైతే నాన్నయ్యి 2 గంటలు నానబెట్టిన. ఇప్పుడు పొద్దున్న లేచినాక నానబెట్టిన. ఇవి అదేంటంటే ఇట్లా లేతగా ఉన్న కంకి తీసుకొని ఇట్లా మంచిగా మన గ్రీన్గా కనబడుతుంది చూడు, లేతగా ఉన్న తీసుకొని నేను అవే ఒలిచిన. మీకు కొలత కూడా చూపిస్తాను నేను. ఇట్లా ఇక ఏంటంటే సీట్ కంకి అయితే తీసుకోకూడదు, అది అంటుకుంటది మనకు. అది అట్ట అన్నది రాదు. అట్టే అంటాం, దోశ కాదు ఇది, అట్టే అంటాం, అట్టు అంటాం. ఇప్పుడైతే ఇట్లా పాలు ఉన్నాయి చూడు, ఇవి మంచిగా బూర అన్నది లేకుండా చెరిగేసుకొని పెట్టుకున్నా నేను. ఇక పాలు, ఈ పాలంబరంకు పాలు, ఇక మనం ఇంట్లో ఉప్పు వేసుకుంటాం కదా, అది అట్లా ఉప్పు. ఇదైతే నేనైతే ఎప్పుడు ఇలాచి పౌడర్ పట్టి పెట్టుకుంటా, చక్కెర వేసి. ఎప్పుడు ఎంత కావాలంటే అంత స్వీట్లకు అవసరం ఉంది. నేను చక్కెర ఎంత తీసుకుంటా అన్నది చెప్తా. ఇక బియ్యపిండి కూడా చెప్తా నేను. మక్కట్టులకు బియ్యపిండే కావాలి. ఇది ఏమో పాలంబ్రంకేమో మనం బియ్యం నానబెట్టుకోవాలి. ఏ బియ్యం అయినా సరే, రేషన్ అయినా సరే, మనకు ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం నానబెట్టుకోవాలి. ఇక నేను టీ గ్లాస్ నానబెట్టుకునే ఈ బియ్యం గుడక. ఇది విషయం. ఇక నేను ఎన్ని తీసుకుంటా అన్నది కూడా కొలత చెప్తాను నేను ఇప్పుడు. ఇవి మక్కలు కూడా కొలతతో చెప్తా. ఒక కప్పు చేస్తాను నేను. ఏంటంటే తినేటోళ్ళు ఉంటే ఎక్కువ చేసుకోండి. ఇవి ఉన్నా కానీ వేయించుకొని కూడా ఉప్పులు చల్లుకొని తింటుంటే మేము ఇంత తీసుకుంటాం. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా నేను వేయించుకొని ఉప్పులు చల్లుకొని తింటాం. ఎంత బాగుంటాయో, అంత కమ్మ ఉంటాయి. మనం కొంచెం కారం గుడికి చల్లుకుంటే బాగుంటాయి టేస్ట్. వేసుకుంటున్నా. ఈ కప్ వేసుకున్నా. ఇప్పుడు ఈ టీ గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఈ టీ గ్లాస్ వాటర్ పోసిన కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా టేస్ట్ గురించి కొద్దిగా వేసుకోండి, బాగా వేసుకోకుండా చిటికెడంత కొద్దిగా అంత. మనము అది ఏంటంటే మనకు బాగా ఉప్పు ఉండదు, డీప్నెస్ ఉంటుంది. ఇవి పట్టేసుకుందాం. ఇక మిక్సీ పట్టుకుంటున్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పోసి పట్టుకున్నా. తర్వాత పోసుకుంటాను, ఎంత పోసుకుంటానో చెప్తాను. నా చీర కలర్ ఈ కలర్ ఇదే సేమ్ ఉన్నది అంటున్నావా? అయితే మ్యాచింగ్ ఉన్నది అంటున్నావా? ఇట్లా పట్టినా చూపిస్తా ఉండు. ఏమన్నా కలర్ వచ్చింది. దేవుడిచ్చిన కలరు ఏదన్ని ఫుడ్ కలరు ఆ కలరే ఉంటుంది. ఇంట్లో వేసేస్తుంది. ఇక చూడండి, మీరు వండించినవి అన్ని ఎంజాయ్ చేద్దురు అన్నట్టు. నానమ్మ మంచిగా వేసి పెడుతుండే అన్నట్టు మీకు. అన్ని చెల్లకెళ్ళి లేవాలే, వర్షం కొడుతుంటే ఇక మాకు అన్ని వేసిస్తుండ్రి. ఇక అందరూ ఇక మా చిన్నమ్మలైనా అందరు కంబైండ్ ఉంది. కంబైండ్ ఒక్కళ్ళు చేస్తే అందరం తిందురు. ఇక అందరు ఒక జాలు ఉందరు. అట్లా ఇప్పుడు అమ్మమ్మలు అందరు ఒక జాలు ఉంటాయి. అప్పుడు ఒక జాలు ఉండే వరకేనే అన్ని చేస్తురు. అట్లా ఇక బెండకాయలు అయితే సాంబార్ పెడితే అంత కమ్మ ఉంటుండే నానమ్మ పెడితే.
మీ డాడీ వాళ్ళు ఎందరు అన్నదమ్ములు? 5 5 యారాళ్ళు కలిసి ఉందిరా? 5 కలిసి ఉందిరా? 5 అన్నదమ్ములు కలిసి ఉందరు. కొన్ని వాటర్ పోస్తాము, వాటర్ పోసి కొంచెం అని వాటర్ పోసి ఇది ఒకసారి ఇట్లా ఇట్లా నూనె ఇక మనం మూత ఊడిస్తే రాదు అది. మనం చేసిన పని కొంచెము మనకు ఎట్లా చేస్తే బాగుంటుందని చూసుకోవాలి. కొన్ని వాటర్ పోస్తే కొన్ని వాటర్ పోసి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలన్నది నేను చెప్తా. ఎట్లా ఉండాలన్నది ఇప్పుడు ఇది సరిపోతుంది. కానీ నేను పిండి వేస్తా, బియ్య పిండి వేస్తా కదా ఇంట్లో. ఎట్లుంటుందని ఇట్లా ఉండాలి. ఇట్లా ఇంకొంచెం బియ్య పిండి వేస్తా కాబట్టి కొన్ని వాటర్ ఇస్తాం. కొన్ని వాటర్ ఇస్తావా? ఇప్పుడు మనము అప్పుడు కొద్దిగా వేసినా కదా ఉప్పు 1/2 టీ స్పూన్ లెక్క. ఎందుకంటే మీకు లెక్క గుడిక చెప్తున్నా. ఆ మక్కలకు ఈసం తొందరగా అవుతుంది, ఎక్కువ వేసుకోకూడదు. ఈ మక్కలల్లా ఏంటంటే ఉప్పు తనము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమి ఇస్తున్నావు? బియ్య పిండి ఇక మీకు కొలత కావాలి కదా. నేను అందాల కొద్ది వేస్తా కానీ ఇక వేసుడు ఉంటుంది అట్లా ఉంటుంది. కానీ ఇక మీకు టీ స్పూన్ చెప్తేనే కరెక్ట్. 1 వేసిన, 2 2 వేసిన, 3 ఇంత 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇక ఎందుకంటే మన కొంత టీ స్పూన్ అర్థం కాకపోతే ఇది విషయం. 3 టీ స్పూన్లు అయితే వేసింది మమ్మీ. 3 టీ స్పూన్లు వేసిన. ఆ టేబుల్ స్పూన్ వేస్తా కానీ టేబుల్ స్పూన్లు అందరికి ఒక్క రకంగా ఉండవు కదా. ఇది విషయం. ఒకళ్ళకు చిన్నగా ఉంటుందో వాళ్ళకి పెద్దగా ఉంటుందో ఎట్లనో ఏమో అని ఇక కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఎట్లా అన్నది చెప్పాలని నాకు. ఇప్పుడు కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్నాక మనకు వాటర్ ఎన్ని పడతాయి అని చూసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకుంటారు, గడ్డలు కాకుండా ఇట్లా కలుపుకుంటారు. బియ్య పిండి ఎందుకు వేస్తారు? క్రిస్పీగా రచ్చుతాను. కొంచెము మెత్తగా దూదవల వస్తుంది. దూదవల రాకుండా క్రిస్పీగా వచ్చేందుకు ఇట్లా వేసుకోవాలి. మనకు ఉప్పు అన్నది మీ ఇష్టం. ఇంకా మొత్తం వేసుకోవాలంటే వేసుకోరు. ఉప్పు తక్కువనే వాడతా నేను, ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకోను. ఉప్పు తక్కువనే వాడతా. ఇంకొంచెం వాటర్ పడతాయి. 1 టీ గ్లాస్ పోసిన కదా పట్టేటప్పుడు. ఇప్పుడు 1/2 టీ గ్లాసులో 1/2 పోసినట్లు లెక్క పెట్టుకోండి. ఇక మీరు కొలత గుర్తి నూనె వేసుకోండి. ఇట్లా కొద్దిగా ఒక్కొక్క సుక్క ఇట్లా వేసుకోండి. ఎందుకంటే అది ఇది కాకుండా అంటుకోకుండా. మనం ఎప్పుడైనా వేసుకుంటాం కదా ఏదానికైనా. ఇట్లా మధ్యలో వేయండి. ఇట్లా 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 అనే చేయండి. ఎక్కువ ఇట్లా పలసగా అనకూడదు. పలసగా అంటే మాత్రం రాదు, దొడ్డే ఉంటుంది ఇది. అట్ట అంటే కొద్దిగా మనము కొద్దిగా నూనె ఇట్లా సైడ్లోకి వేసుకోండి. మంచిగా వెళ్తుంది. కాలాలి. సన్న మంట మిన్నే ఇట్లా మూత వేసేయండి. కొద్దిసేపు అట్లా మూత వేయండి. ఆవిరికి ఉడికినట్టు ఉడకాలి. ఆవిరికే ఉడకబెడతారు. ఆ రోజులల్లా ఏది ఆవిరి తిండే తిందురు. అట్లా హెల్దీ ఫుడ్, హెల్దీ తిండి అంత బాగుంటుండే. ఇక తింటే అంత కమ్మ ఉంటుండే, మధురమూలు ఉంటుండే. ఆ పాలాంబరంలో ఎందుకంటే అద్దించుకొని తింటుంటే అది కొంచెం తాగుతుంటే ఇంకొడక గిన్నెలలో పోసిస్తారు మాకు. గ్లాసులలో పోసుకొని తాగుతుంటుంది. ఇంకా వాళ్ళందరూ పోసుకొని తినంగా ఉడక మంచిగా తినట్టు ఇట్లా ఇట్లా చేస్తారు. ఇట్లా బాగుంది పెద్ద బాగులలో మంచిగా చేస్తారు. ఇప్పుడు మక్కట్టు అయిపోయిన తర్వాత పాలాంబరం ఎట్లా చూపిస్తావా? చూపిస్తాను. ఇది చేసి పక్కకు పెట్టేసి మీకు పాలాంబరం ఎట్లా చేయాలన్నది పర్ఫెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు తీద్దాము. ఇట్లా తీసేస్తారు. పొయ్యికి ఇట్లా తీస్తారు. ఇట్లా తీసి కొంచెం నూనె నన్న ఇట్లా అంటించుకొని ఇట్లా తీస్తారు. ఇట్లా కిందికి వచ్చినట్టు అనుకుంటా ఇట్లా తీస్తారు. ఇక ఫస్ట్ది గట్లనే ఉంటుంది. ఇక మళ్ళీ సెకండ్ది ఈజీగా వస్తుంది. పెంకలు పెట్టి ఇక చేస్తారు. అయితే ఓ లెవెల్లో తింటుంటే మేమైతే కాలుతుంది. మీకైతే ముట్టకుంది. ఇట్లా స్పూన్తో వేసేది అంతకమ్మ ఉంటుంది. ఇంత బాగుంటుంది. కొద్దిగా నూనె వేసేసుకోండి. ఇట్లా సైడ్ కూడా ఒక్కొక్క సుక్క. మీ ఆప్షన్ నూనె మీ ఇష్టము. వేసుకుంటే వేసుకోండి. అంటుకోదు, మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది. కొద్దిగా వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోండి. మీరు ఏది వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇటు ఉడక
ఇట్లా కాలిందన్న గింతే కాలాలి. ప్రతి అట్టు ఇట్లా చేసుకుంటా పెడుతుంది. మళ్ళీ ఇంకోటి పోస్తా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇట్లా మడుగు కాలుతుంది. ఓకే ఒకటైంది. ఇక అన్ని అట్లా పోసుకుందాం. ఇంకోటి పోసేది చూపెట్టు మరి వస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. వస్తాయి, మీకు డౌట్ ఏం లేదు, నేను చెప్తున్నా. కొంచెం నూనె, కొద్దిగా నూనె వేసుకోండి. నూనె అయితే నూనె వేసుకొని, నెయ్యి అయితే ఏది తినాలనుకుంటే అది, ఏది ఉంటుంది ఒక సుక్కంత ఇట్లా వేసేసి అంటుకోకుండా సన్న మంట మీద వేసుకోండి. నేను ఏంటంటే ఇలా శనివారం బాగా అనకుండి, ఈ దొడ్డుగానే ఉంటాయి, కొద్దిగా తక్కువ నూనె, ఇట్లా గట్టిగా అనకుండ్రి, మీద అనుండ్రి. మూత పెట్టేసుకుంటుంది. ప్రతి అట్టు ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకొని ఏ పాలంబరం అయితే నేను చూపిస్తాను మీకు ఎట్లా చేస్తాను అన్నది. ఇక అది దానికి ఇదో లెవెల్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. మేము చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నాం కదా, ఎంత టేస్ట్ ఉంటుందో. వెళ్తుంది, వెళ్ళదన్నట్టు ఏం లేదు. సన్న మంటనే పెట్టుకోండి, ఎక్కువ మంట పెట్టకండి, ఎందుకంటే తొందర మారుతాయి మక్కలు కదా. ఇట్లనే అన్ని ఇట్లా పోసుకోవాలి, ప్రతిదీ ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే ఇట్లా వేసుకోవాలి. బియ్యం నానబెట్టుకున్నా, ఈ టీ గ్లాస్ నానబెట్టుకున్నా, ఈ గ్లాసుడు చూడండిగా, చూస్తేనే మీకు అర్థమైంది. మంచిగా నాన్న ఒక 2 గంటలు నానబెట్టినా, ఇంట్లో వేసేసుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. మంచి నీళ్ళల్లో మంచిగా కడుక్కోండి, 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకుంటే మంచిగా మనకు నానతాయి. ఇక 2 గంటల కంటే ఎక్కువైనా ఏం కాదు, తక్కువనైతే కావద్దు నానుడుకు, అట్లా అది విషయం. పాలంబరం అంటుంది వెనకటి నుంచి అన్న విషయము. ఇది మా బాపమ్మ నుంచి ఈ విషయము అప్పటి రోజులలో చేసింది. ఇప్పుడైతే మర్చిపోయినరేమో, నేను ముందుకు తెచ్చిన తెలంగాణ పాలంబరం, తెలంగాణ మక్కట్టు. ఇట్లా ఇక కొన్ని వాటర్ కొంచెం కొద్దిగా పోసుకున్నాక మనము పట్టుకున్న తర్వాత పోసుకుందాం. మళ్ళీ ఎట్లా గట్టిగా అయితే కొద్దిగా పోసిన మనకి ఎట్లా పట్టుకుంటామంటే సన్నగా పట్టుకోవాలి, ఇట్లా కాటిక పట్టుకోవాలి. ఇట్లా అంటే మనకి ఇట్లా సన్నగా ఉండాలి. ఇట్లా అంటే ఏం బరకగా ఉండద్దు, ఇట్లా ఒక పేస్ట్ లాగా. మనకి కొద్దిగా వాటర్ పోసినా కదా, నానబెట్టిన వాటర్, ఇట్లా సన్నగా స్మూత్గా ఉండాలి. మనము చెంచుతో ఉడక చూపిస్తాం మీకు. ఇట్లా అంటే ఇట్లా ఉండాలి, లైన్ రావాలి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసుకుంటాం. ఏ టైంలో వేసుకుంటారో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను వాటర్ పోసుకునేది చూడండి. మీరు 5 గ్లాసులు పోస్తా. నేను ఈ గ్లాస్ తోటి అయితే నేను రైస్ తీసుకున్నా కదా, ఇదే గ్లాస్ తోటి చెప్తున్నా. నేను రైస్ తీసుకున్న గ్లాస్ తోటి 1 2 3 4 మళ్ళా మాకు కుదరలేదని అనద్దు, మంచిగా వేసుకోవాలి. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి. 5 పోసిన, మూత పెట్టేసుకోండి. కొంచెం గరం కాగానే మనం చక్కెర వేసేసుకోవాలి. కొద్దిగా గరం అయినాయి వాటరు, అట్లా గరం కాగానే చక్కెర వేసేది. చక్కెర ఉడక కరుగుతుంది. అట్లా చక్కెర కూడా ఇదే గ్లాసా, నేను రైస్ తీసుకునే గ్లాసుని చక్కెర. మనం రైస్ ఏదంతో తీసుకున్నామో అదంతో నేను కొలత చెప్తున్నా మీకు. చక్కెర గుడక కొలత కరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు మీకు వాటర్ గుడక కొలత కరెక్ట్ చెప్పిన, అన్నీ కరెక్ట్ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కరగాలి. కరిగినాక ఏ మసాలాలే ఇది ఆనకం రావాలని ఏముండదు, ఈ చక్కెర కరిగినాక మనం మెట్ట చేసుకుందామని నేను చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తుంది. చక్కెర కరిగింది. ఇది ఆనకం రావాలని ఏముండదు, అస్సలు ఆనకం రావాలని ఉండదు. ఇది ఇట్లనే చూడండి. ఇప్పుడు నేను పట్టుకున్నా కదా, ఇది లేచేసుకుందాం. మనం సన్న మంట పెట్టుకొని వేసుకోండి.
ఇది పోసేసుకోండి. ఇట్లా పాలంబ్రం అంటే తిననా సంబరం అంత బాగుంటుంది. కొన్ని వాటర్ పోసుకోండి. ఇది అడిగేతండి మనము ఇట్లా ఒకసారి అంటే ఏదైనా మనం వేస్ట్ కూడా కొట్టాం కదా. ఇది విషయం వేస్ట్ కూడా కొట్టాలి ఏది కానీ. ఇది కలిపింది ఇలా పోసేయండి. ఇలా పోసి ఇట్లా కలుపుండ్రి. ఇక కొంచెం గడ్డోలు వస్తుంటుంది, కలపాలి. ఓకే, ఇట్లనే కలుపుతుండాలి. అది విడి అవుతుంటుంది, ఉడికిన కొద్దీ విడి అవుతుంటుంది, వస్తుంటుంది. ఇట్లనే కలుపుతుండ్రు, లూజ్ అయిపోతుంటుంది. ఉడికిన కొద్దీ విడిపోతుంటుంది. ఇది కలుపుట్లే ఉంటుంది ఇక మజా దీనిది. ఎట్లా కలపాలన్న పిండి వేసినాక మస్తు సేపు ఇట్లా కలపాలి. కొంచెము గడ్డోళ్ళ రాకుండా ఇట్లా కలపాలి. ఇట్లా ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం మనం. జర కుత కుత అంటే సరిపోతుంది అంతే. ఒక 5 నిమిషాలు ఇలాచి పౌడరు, ఒక 4-5 చక్కెర వేసి పట్టుకోండి. ఇట్లా టేస్ట్ బాగుంటుంది. ఇలా బెల్లం గుడికేసి మీకు హెల్దీ కావాలనుకుంటే బెల్లం గుడికేయండి. చక్కెర నేను వేసిన కదా, బెల్లం వేయండి. బెల్లం వేస్తే మనం ఇది చల్లగైనాక పాలు పోసుకోండి. ఇక బెల్లం వేస్తే మాత్రం మనకు ఇది వలిగిపోతుంటుంది. లేకుంటే ఇట్లా కలుపుండ్రి, మంచిగా కలుపుండ్రి. ఇట్లా గడ్డోళ్ళు అనిపిస్తుంది మనం ఇట్లా పోసినప్పుడు. ఇట్లా కలుపుండ్రి. ఈ రకంగా ఉండాలి. కొంచెం గడ్డోళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు పాలు పోసేస్తాం. ఈ గ్లాసు పోస్తున్నా, ఎన్నైనా పోసుకోవచ్చు మీకు ఇష్టం. ఇట్లా తినాలనుకుంటే ఇట్లా తినచ్చు. నేనైతే పాలంబ్రం అంటే పాలు పోసుడే. అంత కమ్మ ఉంటుంది, తిన్న సంబరం ఉంటుంది పాలంబ్రం అంటే. కొద్దిగా ఉడకని పాలతోటి, కొద్దిగా ఉడికితే మనం పోసిన పిండి కూడా ఉడికినట్టు అది ఉడికినట్టు. ఏదైనా గడ్డోళ్ళు ఉన్నా కానీ ఏం కాదు, కమ్మగా వస్తాయి, టేస్ట్ బాగా వస్తుంది, మనకి మంచిగా ఉంటుంది. చిన్న చిన్నగా ఎక్కడైనా ఉన్నా కానీ ఇట్లనే కలుపుతుండాలి. అడగంటుతుంది అట్లా మనం పిండి వేసినాం కదా, అడగంటుతుంది. ఇట్లా కలుపుతుండాలి, ఇట్లా కలుపుతుండాలి, కలుపుతూనే ఉండాలి ఇట్లా. ఓకే, మక్కట్టు పాలాంబరం పాలామృతం అని వస్తుంది నాకు. అమృతంలానే ఉంటుంది తింటే. మక్కట్టు మమ్మీ ఇక పాతకాలం రెసిపీస్ అన్ని మీ ముందట పెట్టాలని మమ్మీ వేసేసింది. తెలియదు మరి పాలాంబరం అన్నది తెలంగాణ ఫుడ్. పాతకాలం నానమ్మ రెసిపీ, మా నానమ్మ రెసిపీ. మీ నానమ్మ రెసిపీ సూపర్, మస్తుందమ్మా. అద్దరిపోయింది టేస్ట్. అప్పటి తిండి మధురం ఉంటుండే, తక్కువ ఖర్చులా మంచిగా తినేటట్టు, అందరు తినేటట్టు, కుటుంబాలు తినేటట్టుగా చేస్తారు. కమ్మ ఉందోనే బాగుంటది. అట్లా చేస్తే మేము గిన్నెలు పోసుకుంటే తింటుంటిమి. ఏంటంటే ఇక పాలంబరం ఎక్కువ కథం చేస్తుంటే ఎంతమంది తినని పెద్ద పెద్ద బౌళ్ళలో చేస్తారు. ఆడికెళ్ళి ఇందాక పడుతుంది, అది పడుతుంది కాబట్టి టేస్ట్ అమృతం అమృతం అని చెప్తా నేనైతే. అమృతం లెక్కనే ఉంది. పాలంబరం అంటే పాలతో చేస్తాం కాబట్టి పాలంబరం. పాతకాలం ఫుడ్. ఇవి మంచిగా మీకు పండుతుండే మొక్కలు. ఇక అంత పెద్ద ఖర్చు కూడా కాదు. మీ నాన్న తెలియదు, మా బండ్రు పాలిచ్చు, పాలింట్లో ఇంక బియ్యము, బియ్యం కూడా వండించిరి, అన్ని వండించిరి. ఇక ఏంటంటే అది ఎట్లా అంటే ఏమీ ఉండపో, కొనేది ఏమి ఉండపో, బగోన్లు చేసి పెడతారు. కమ్మగా చేసుకొని ఇట్లా మంచిగా లేత మక్క కంకులు, పాలలో మక్క కంకులు. ఇక అందులో ఇంకా ఎప్పుడన్నా మొత్తం నీళ్ళు పోసి పట్టుకున్నాం కానీ ఆ నీళ్ళు పోసి కూడా పట్టకపోతుండే, పాలలో ఉంటుండే కంకులు. అదే అంబలో వెళ్తుంది. కమ్మ అంటే కమ్మ ఉంది. మీరు కూడా వేసుకోర్రి. పాతకాలం రెసిపీలు అయితే పోగొట్టద్దు మనము.
ఇవన్నీ వేసుకొని ఎంజాయ్ చేద్దాం. పిజ్జాలు బర్గర్లుకి అలవాటు పడి వీటిని మర్చిపోతున్నారు అందరూ. మమ్మీ మళ్ళీ మీ ముందుకు తెచ్చి అందరికి గుర్తు చెప్పాలని ఒక ఆరాటం. మమ్మీ తెలియజేయాలని ఆరాటం. నిన్నటి నుండే చెప్తుంది, నేను రేపు మక్కట్టు చేస్తా, పాలాంబరం చేస్తా అని మమ్మీ నాకు నిన్నటి నుండి చెప్తుంది. ఇక చెయ్యి మరి నీతో షేర్ చేసుకోవాలని మమ్మీ వెయిట్ చేసింది. మరి వాళ్ళకి తెలుసో తెలియదో, మేము తిన్న తిండి అంతా వాళ్ళ ముందు పెట్టాలి కదా. తెలంగాణ అథెంటిక్ రెసిపీ ఇది, అథెంటిక్ అని చెప్తా నేను. అవును, చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో. పాతకాలం ఫుడ్, అమ్మమ్మల నానమ్మల కాలం ఫుడ్ ఇది. మీకు తెలుసో తెలియదో కామెంట్ పెట్టు.